హైదరాబాద్ మియాపూర్లో ఓ నకిలీ డాక్టర్ బాగోతం బట్టబయలైంది. మదీనాగూడ అంకుర హాస్పిటల్లో ఫేక్ డాక్టర్ ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. అంకుర ఆసుపత్రిలో డ్యూటీ మెడికల్ ఆఫీసర్గా భరత్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విజిలెన్స్ అధికారులు ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించి అందరి సర్టిఫికెట్లను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఫేక్ సర్టిఫికెట్లతో అంకుర ఆసుపత్రిలో భరత్ కుమార్ జాయిన్ అయినట్టు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఓకే, ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ రిపోర్టర్ చందు అందిస్తారు. చందు. ఓకే, మియాపూర్ మదీనాగూడలో అయితే అంకుర్ హాస్పిటల్లో ఒక ఫేక్ డాక్టర్ అయితే తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ అధికారులు అయితే గుర్తించారు. ఒక సమాచారం మేరకు ఈ హాస్పిటల్ పై తెలంగాణ మెడికల్ కౌన్సిలింగ్ అధికారులు అయితే దాడి చేయడంతో ఈ ఫేక్ డాక్టర్ భాగవతం అయితే బయటకు వచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ అంకుర్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ గా కపాల భారత్ అనే డాక్టర్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ విషయంపై గత ఎవరో ఒకరు సమాచారం ఇవ్వడంతో ఈ హాస్పిటల్ పై దాడి చేసిన సందర్భంలో ఇతను ఫేక్ డాక్టర్ అని చెప్పి తెలియడం జరిగింది. ఇతను ఎవరైతే కపాల భారత్ అనే వ్యక్తి గతంలో తన స్నేహితుడైన బైరం భరత్ కుమార్ అనే ఫేక్ సర్టిఫికేట్ తో ఇక్కడ అంకుర్ హాస్పిటల్లో విధులైతే నిర్వహిస్తున్నాడు. ఇతని రెండు పేర్లు ఒకే రకంగా ఉండడంతో ఇంటి పేరు మాత్రమే చెందింది. అతని ఒరిజినల్ సర్టిఫికేట్ లో ఉన్న బైరం భరత్ కుమార్ అని అతని పేరు ఉండగా ఇతని పేరు మాత్రం కపాల భరత్ అని ఉండడంతో ఎవరు గుర్తించలేకపోయారు. కానీ ఇందులో తన తండ్రి పేరు ఏదైతే ఉందో దాని పేరు అంటే ఒరిజినల్ గా బైరం భరత్ కుమార్ అనే వ్యక్తి తండ్రి పేరుతో ఇతను కపాల భరత్ అనే వ్యక్తి విధులు నిర్వహిస్తున్నాడు. ఈ విధులు నిర్వహిస్తున్నాడు గత కొంతకాలం నుంచి. అయితే ఈ అంకుర హాస్పిటల్ యజమాని వైఫల్యం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఎవరైనా డాక్టర్ విధుల్లోకి తీసుకోవాలంటే పూర్తిగా అతని అంటే సర్టిఫికేట్లు కానీ వ్యక్తిగత విషయాలు కానీ గతంలో చేసిన హాస్పిటల్ విషయాలు కానీ పూర్తిగా పరిశీలించిన తర్వాతనే ఈ డాక్టర్ల విధులు తీసుకుంటారు. ఈ విధుల తీసుకున్న సందర్భంలో ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా అయితే ఇతను కపాల భరత్ అయితే విధుల్లో తీసుకున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే మెడికల్ ఆఫీసర్స్ అధికారులు అయితే ఉన్నారో వారు ఈ తనిఖీలలో హాస్పిటల్ యజమాని అడగగా వాళ్ళకు కూడా అప్పటి వరకు ఇతను ఫేక్ డాక్టర్ అని తెలియదని చెప్పారు. కపాల భరత్ ను మెడికల్ కౌన్సిలింగ్ అధికారులు అయితే అదుపులోకి తీసుకొని విచారించారు. ఇక్కడ ఈ సర్టిఫికేట్ ఏ విధంగా వచ్చిందని చెప్పి కనుక్కోవడం జరిగింది. మన స్నేహితుడు అని అతను చెప్పడం జరిగింది. అతనైతే ఎవరైతే కపాల భరత్ నకిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను ఉక్రెయిన్ లో నేను డాక్టర్ చదివాను, అక్కడ నేను డాక్టర్ కోర్స్ పూర్తి చేశానని చెప్పి వారి సమస్యలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇతను కపాల భారత్ చేసిన ఈ అంకుర్ హాస్పిటల్లో ఇదే విధులు నిర్వహించిన తర్వాత ఎంతమందికి హాస్పిటల్లో విధులు నిర్వహించారు, ఎంతమందికి హాస్పిటల్లో చేశారనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇతన్ని అయితే మియాపూర్ పోలీస్ స్టేషన్ లో అయితే ఇతన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. ఓకే చందు, అంటే అతను ఎన్ని సంవత్సరాల నుంచి లేదా ఎన్ని రోజుల నుంచి వైద్యం అందిస్తున్నారు? గత 15 సంవత్సరాల నుంచి అయితే తను విధులు నిర్వహిస్తున్నారని చెప్పి ఎవరైతే మెడికల్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ చందు.